దీక్షలో పాల్గొనడానికి వచ్చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి మాకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు జరిగింది. అనేక మందిని అరెస్ట్ చేయడం, వైసీపీ కార్యకర్తలను సైతం అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఏదైనా కానీ కూడా తీసుకునే నిర్ణయం కూడా మీరు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి, ఇవాళ అవకాశం కలగజేయండి అనేటువంటి. ఇవాళ చూస్తే ఆశ్చర్యపడు, పేపర్ చూస్తే అర్థమవుతోంది. తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా నా ఉద్దేశం ఇది మనం విజయం సాధిస్తాం. ఇవాళగా రేపు సరే ఎన్నోమంది అధికారులకి గత 12-13 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటం సీతారామ కళ్యాణ మండపాన్ని తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యే దౌర్జన్యంగా దీనిని స్వాధీనం చేసుకోవటం అనేటువంటి జరిగింది. బోండా ఆగడాలు ఇంత కాదు అంత కాదు అన్నట్టుగా మితిమీరి ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినటువంటి పద్ధతిలో ఈ కళ్యాణ మండపాన్ని సైతం ఆక్యుపై చేసుకోవడానికి అధికారులను ఉసిగొలిపి పురిగొలిపి వాటన్నిటిని కూడా చేయడం జరిగింది. ఎక్స్ పార్టీ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ కాపీ కూడా బయటికి రాకుండానే అవకాశం ఉంటుంది, కోర్టు కూడా ఇస్తుంది అప్పీల్కి టైం ఇవ్వడానికి, లేదంటే రివిజన్ కన్నా కానీ టైం ఉంటుంది. ఈ రెండింటికి అవకాశం కల్పించకుండానే డైరెక్ట్గా వీళ్ళు దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి గందరగోళం చేసి దేవుణ్ణి సైతం ఉండేటువంటి తాళాలు పగలగొట్టి కొత్త సీళ్ళు వేసి శ్రీరామనవమి కూడా జరపనటువంటి వైనాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇదే పద్ధతిలో వీళ్ళు తీసుకునే నిర్ణయం ప్రకారంగా ఈ విజయవాడ నగరంలోనే వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి సంస్థలకి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఆస్కారం కలిగజేశారు. ఏమాత్రం కూడా హైకోర్టు సైతం డైరెక్ట్గా ఆక్యుపై చేసుకోమనేటువంటిది ఇస్తే దానికి అవకాశం కలిగజేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం కలిగజేశారు. ఇక్కడ అవకాశం ఆర్డర్ కాపీ చేతికి రాకుండానే డైరెక్ట్గా బ్రాహ్మలు నిర్వహిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేరు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ ధార్మిక సంస్థని మాత్రం వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. భువనేశ్వరి పీఠానికి సంబంధించిన దీనిని స్వాధీనం చేసుకోవడంలో వ్యక్తిగత కారణాలు, ఎమ్మెల్యే యొక్క దౌర్జన్యం ఇమిడి ఉన్నది అనేటువంటిది కనపడతా ఉంది. అందుకే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అఖిలపక్షంలో ఉండేటువంటి వాటి ప్రకారంగా మేమందరం కూడా మొట్టమొదటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలో దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో భువనేశ్వరి పీఠానికి అప్పచెప్పాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీ శ్రీనివాసరాజు గారు, సుబ్బయ్య గారు ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం కూడా తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పీఠాన్ని, ముఖ్యంగా ఈ కళ్యాణ మండపాన్ని భువనేశ్వరి పీఠానికి అప్పచెప్పేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు అని కూడా స్పష్టం చేస్తాను. సీతారామ కళ్యాణ మండపాన్ని భువనేశ్వరి పీఠానికి ఎమ్మెల్యే బోండా ఉమా కబ్జా చేసిన సీతారామ కళ్యాణ మండపాన్ని వెంటనే బోండా ఉమా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా కబ్జా చేసిన సీతారామ కళ్యాణ మండపాన్ని వెంటనే